ఇప్పుడు చెప్పమ్మా. అమూల్య డైరెక్ట్ గా తన మనసులో మాట చెప్పలేక మురళీ గారితో చెప్పి ఐ లవ్ యూ చెప్పించిందా? అమూల్య! పార్థు గారు, ఇప్పుడు పార్థు గారు కిడ్నాప్ అయ్యారంటే అది ఆ భవానీ పనే. ఆ భవానీ తప్ప పార్థు గారిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఇంకెవరికి లేదు. మంచినీళ్ళు తాగు. నాకు మంచినీళ్ళొద్దు, ఆ భవానీ కావాలి. నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇలా బంధించమని మీకు చెప్పింది ఆ భవానీ నాకు తెలుసు. పిలవండి ఆ భవానీని, పిలవండి ఆ భవానీని. తీసుకోండి, ఈ డబ్బు తీసుకోండి. ఆ భవానీ బారి నుండి నా భర్తని ఎలాగైనా కాపాడండి ప్లీజ్. ఏంటెస్ఐ గారు అలా చూస్తున్నారు? మీకు కావాల్సింది ఇదే కదా, తీసుకోండి. ఈ డబ్బిస్తే మీరు ఏదైనా చేస్తారు కదా, తీసుకోండి. ఏంటెస్ఐ గారు ఆలోచిస్తున్నారు? ఓహో, మీ చేతితో ఈ డబ్బు తీసుకోకూడదనా? అయితే మీ కానిస్టేబుల్ చేతికిస్తాను, అక్కడ తీసుకోండి. సరే అమూల్య గారు, మేము వెళ్ళి పార్థు గారి పని మీద ఉంటాం. రండి. ఏంటన్నా వీడు, మనం ఎంతమందిని కిడ్నాప్ చేశాం, కానీ ఇలాంటి మొండలు మాత్రం ఎక్కడ చూడలేదు. కూర్చోరా, ఆడెక్కడికి వెళ్తాడ్రా? సార్. ఏవయ్యా మేనేజర్, నీకు విషయం తెలుసు కూడా ఆమెను హైదరాబాద్ పంపకుండా ఇక్కడుంచావేంటి? నేను ఆల్రెడీ ఒకసారి చెప్పి చూశాను సార్, కానీ ఆవిడ చాలా మొండిగా ఉన్నారు. మొగుడని ఇక్కడే ఉండి కలవరిస్తున్నారు. అది కాదయ్యా, ఆ భవానీ సంగతి వీళ్ళకి అర్థం కావట్లేదు. నువ్వైనా అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. ఇతనెందుకు చెప్తాడు సార్? అయినా సూర్యనారాయణ చేత కావాలని ఆ స్థలం కొనిపించి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు. సరే, ఇంతకీ ఎంతవరకు నొక్కేశావు? సార్, ఆ కిడ్నాప్ నడ్డు పెట్టుకుని మనం ఇంకా ఎంత నొక్కగలమో అంతా నొక్కేయాలి. ఆ భవానీ సైడ్ నుండి కూడా వీలైనంత నొక్కేయాలి. అర్థమైందా సార్? ఏమండి, ఎక్కడికైనా వెళ్తే పార్థు ఫోన్ చేయడం మర్చిపోతాడేమో కాని అమూల్య మాత్రం మర్చిపోదు. కాని విచిత్రంగా తను కూడా ఫోన్ చేయడం మర్చిపోయిందండి. తను మర్చిపోతేనే మనం చేద్దాం. హలో, అత్తయ్య గారండి. అమూల్య ఏమైందమ్మా? అది
అత్తయ్య గారు ఏమిందో చెప్పమ్మా అమూల్య. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చూడమ్మా అమూల్య, టెన్షన్ పడకుండా విషయం ఏంటో చెప్పు. అది పార్థు గారిని ఎవరో కిడ్నాప్ చేశారు మావయ్య గారు. ఏంటమూల్య, పార్థుని కిడ్నాప్ చేయడం ఏంటి? అవునత్తయ్య గారు. పార్థు కిడ్నాప్ అవడం ఏంటి అమూల్య? ఎవరు చేశారా పని? భవానీ అనే వ్యక్తి చేయించాడు. భవానీ ఎవరమ్మా? ఈ చుట్టుపక్కల ఏరియా అంతటికి అతనే నాయకుడట. అతను చెప్పిందే వేదమంట. గవర్నమెంట్ పర్మిషన్ వచ్చినా అతని పర్మిషన్ లేకుండా ఇక్కడ ఎలాంటి ఫ్యాక్టరీ కట్టకూడదంట. ఇప్పుడు అతని పర్మిషన్ లేకుండా పార్థు గారి ఫ్యాక్టరీ కడుతున్నందుకు ఆయన నా కళ్ళ ముందే కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. అమూల్య, నువ్వు టెన్షన్ పడకమ్మా. మేమిద్దరం ఇప్పుడే బయలుదేరి అక్కడికి వస్తాం. వద్దు మావయ్య గారు, వద్దు. మీరెవరూ రావద్దు. ఇక్కడ పరిస్థితులేమీ బాలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. మీ మంచి కోసమే చెప్తున్నాను అత్తయ్య గారు. దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ రాకండి. అమ్మా అమూల్య, అక్కడ మేనేజర్ ఉన్నాడా? ఉన్నారు మావయ్య గారు. ఒక్క నిమిషం ఉండండి. మేనేజర్ గారు, ఒక్క నిమిషం. మేనేజర్, అసలు అక్కడ ఏం జరుగుతోంది? పార్దు కిడ్నాప్ అవుతుంటే అక్కడ నువ్వేం చేస్తున్నావు? అది కాదు సార్, ఆ టైంలో నేను ఆ ప్లేస్లో లేను. అయినా ఇంతకు ముందే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు పార్థు గారిని వెతికి పట్టుకుంటామని చెప్పారు. పోలీసుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నేనిప్పుడే మినిస్టర్ గారితో మాట్లాడతాను. సార్, మీకు దండం పెడతాను, ఆ పని మాత్రం చేయకండి. అసలు మీ అబ్బాయి కిడ్నాప్ విషయం ఎవ్వరికీ తెలియకూడదు సార్. ఆ భవానీ అనేవాడు పెద్ద రాక్షసుల్లా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే వాడి గురించి నాకు కొన్ని నిజాలు తెలిసాయి. వాడికి ఎదురెళ్ళిన వాళ్ళని, వాడి మాట వినని వాళ్ళని ఇలాగే కిడ్నాప్ చేసి బెదిరిస్తుంటాడంట. అంతేకాదు సార్, ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాను. అదేంటయ్యా అలా అంటావు? మనకింత బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని వాణ్ణి చూసి భయపడ్డావేంటి? అది కాదు సార్, మీకు బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, కానీ మీ అబ్బాయి ఆ భవానీ అండర్లో ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పుడు మీరు ఈ ఇష్యూని ఎంత పెద్దది చేస్తారో అక్కడ మీ అబ్బాయికి అంత ప్రమాదం పెంచినట్టే. మీ మంచి కోసమే చెప్తున్నాను సార్, నా మాట వినండి సార్. చా, అసలు ఈ సమస్య అంతా ల్యాండ్ వల్లే వచ్చింది. అయినా అలాంటి చోట నాతో ఆ స్థలాన్ని కొనిపించావయ్యా. అయ్యో, అలా అంటారేంటి సార్? ఫ్యాక్టరీ కట్టడానికి ఇదే మంచి ల్యాండ్ అని సర్వే చేసి మరీ మీ చేత కొనిపించాను. కానీ ఆ భవానీ ఇలా చేస్తాడు అనుకోలేదు. చూడు, మా అబ్బాయికి ఏమీ కాకూడదు. తన వంటి మీద ఒక్క గీత పడిందా, వాడికేమైనా అయిందంటే. ఇప్పుడు అలాంటి మాటలు ఎందుకు మావయ్య గారు? అమ్మా అమూల్య, నువ్వేం బాధపడకమ్మా. ఆ భవానికి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేసి మన పార్థును మనం విడిపించుకుందాం. నువ్వు ముందిక్కడికి వచ్చేయమ్మా. అమ్మా మూల్య, నువ్వు వెంటనే ఇక్కడికొచ్చాయి. అక్కడ నువ్వు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అవును మేడం, మీరు వెళ్ళిపోవటమే మంచిది. సార్, మీరేం టెన్షన్ పడకండి. మేడం గారిని సేఫ్గా హైదరాబాద్ పంపే బాధ్యత నాది. అవసరమైతే 4 మనుషుల్ని సెక్యూరిటీగా పంపుతాను. పదండి మేడం, ఇప్పుడే మిమ్మల్ని పంపిస్తాను. ఆగండి. పార్థు గారు కనిపించేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఇక్కడికి మేమిద్దరం కలిసి వచ్చాం, కలిసే వెళ్తాం. ఆయన ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. పార్థు గారు లేకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేను. అది కాదు అమూల్య, నువ్వు అక్కడే ఉంటే ఆ భవాని వల్ల నీకేమైనా ప్రమాదం ఉండొచ్చు. అందుకే ఇక్కడికి వచ్చేసాయి. పార్థు గారి కోసం నేనేమైపోయినా పర్వాలేదు. ఆయన్ని కాపాడుకోవడం కోసం నేనేదైనా చేస్తాను.
అది కాదు మేడం, మీ అత్తమామల మాట వినండి, వాళ్ళు చెప్పేది మీ మంచికి. అమూల్య, మా మాట వినిట్టు వచ్చాయమ్మా. లేదు మావయ్య గారు, నా దగ్గర నుంచి ఏం దూరం చేసినా పర్వాలేదు. నా దైవాన్ని దూరం చేస్తే మాత్రం నేను ఊరుకోను. పార్థు గారు లేకుండా నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. నా దైవాన్ని విడిపించుకునేంత వరకు నేనెక్కడికి కదలను మావయ్య గారు. రెండు పక్షులు ఉంటున్న గూడిపోతే అవి తట్టుకోగలవేమో కాని తోడిపోతే మాత్రం తట్టుకోవడం కష్టం. రే, ఇదిగో ఫ్రూట్స్ తిను. ఆగండి. అతన్నేమనకండి. రేయ్, ఆయన్ని ఒంటరిగా వదిలేయండి. అమూల్య గారు మీకు ఐ లవ్ యూ చెప్పమంటున్నారు. ఇంకోసారి చెప్పండి ప్లీజ్. అదేనండి, మీ భార్య మిమ్మల్ని లవ్ చేస్తున్నారంట. అమూల్య గారు ఐ లవ్ యూ మీకు చెప్తున్నారు. నా పేరు దుర్గా. ఇదిగోండి వేడి నీళ్లు, మొహం కడుక్కోండి. ఎవరు నువ్వు? ఏ రీజన్తో నేను కిడ్నాప్ చేసి వీళ్ళు ఇలా వాడుకుంటున్నారు? రే
తను నా చెల్లెలు. ఓహో, నీకు ఫ్యామిలీ కూడా ఉందా? నీలాంటి డబ్బున్నోళ్లే నా ఫ్యామిలీనంతా పట్టన పెట్టుకున్నారు. చివరికి నా చెల్లెళ్ళు మాత్రమే నాకు మిగిల్చారు. నువ్వు చాలా తెలివైనవాడివి. ఇక్కడ ఫ్యాక్టరీ కట్టడం కోసం ఎవరినో ఒకరిని పట్టుకుంటావు. ఇక్కడ విషయాలేవి చెప్పకుండా ఫ్యాక్టరీ కోసం కొనిపించేస్తావు. బాగా సంపాదిస్తావు. తర్వాత వాళ్ళు భవానీ చేతిలో ప్రాణాలైనా పోగొట్టుకుంటారు, లేదా పారిపోయి బతికిపోతారు. తిరిగి రారు. నీకు డబ్బున్నోళ్ళంటే కోపమా, లేక ఆ తల్లి గుడిని కాదని మేమక్కడ ఫ్యాక్టరీ కడుతున్నామని కోపమా? 25 సంవత్సరాల క్రితం అక్కడ అమ్మవారు స్వయంగా వెలిసింది. అందుకే ఆ స్థలంలో ఫ్యాక్టరీ కట్టనివ్వంది. ఆ స్థలం ఎవరిదో మాకు అనవసరం, కానీ ఆ గుడి మాత్రం మాకెంతో అవసరం. ఆ తల్లే మమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ఆ తల్లి జోలికి ఎవరొచ్చినా తలలు తీసేస్తాను. ఇప్పుడు నాకు ఆ సూర్యనారాయణ ఫ్యామిలీ దొరికింది. ఇంతకు ముందు ఆ స్థలం కొని భవానీ చేతిలో చనిపోయిన వాళ్ళందరికన్నా వీళ్ళ దగ్గర బాగా ఎక్కువ డబ్బులు వసూలు చేయాలి. ఆ దుర్గమ్మ భక్తుడు అని చెప్పుకుంటూ కొంచెం కూడా దయాదాక్షిణ్యం లేకుండా మాట్లాడుతున్నా. నువ్వేం భక్తుడివి? ఏమయ్యా, మీ మేడం గారు మమ్మల్ని ఫెవికాల్ పట్టుకున్నట్టు పట్టుకుందయ్యా. తెగ ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడేం చేద్దాం? ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటే సరిపోతుందేమో. మీ మేడం హస్బెండ్ బాగా మొండోడ్లో ఉన్నాడు. రేపో ఎల్లుండో నీ సారు తల తీసేయడం గ్యారంటీ. మీ మేడంకి మీ సారు మొండెం మాత్రమే దొరుకుతుంది. నాకు దయాదాక్షిణ్యాలున్నాయి. ఈ స్థలంలో మొదటిసారిగా ఫ్యాక్టరీ కట్టాలనుకున్నాడికి కట్టొద్దని మర్యాదగా చెప్పాను. వాడు విన్నట్టు నటించి వాడి మనుషులతో నన్ను చంపించాలని చూశాడు. కోపం వచ్చింది. ఆ కోపంతో వాడిని ఆ దుర్గమ్మకు బలిచ్చాను. రెండోసారి స్థలం కొన్నవాడికి కూడా అలాగే మర్యాదగా చెప్పాను. వాడు నా మాట లెక్క చేయకుండా నా ఫ్యామిలీ జోలికొచ్చాడు. మా అమ్మా నాన్నల్ని, భార్య పిల్లల్ని అందరినీ చంపేశాడు. నన్ను నా చెల్లెల్ని అనాథలను చేశాడు. అంతే, వాడిని వాడి మనుషుల్ని ఏ పార్ట్ కాపాడు తీసేసి ఆ తల్లికి బలిచ్చేశాను. ఇలా ఎంతో మంది వస్తున్నారు, పొగరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, భయంతో పారిపోయి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. అలాగే ఇప్పుడు నువ్వొచ్చావు. నీకు సరిగ్గా 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా నువ్వే డిసైడ్ చేసుకో. డేయ్, ఇదిగో కాగితాలు. బాగా ఆలోచించుకొని వాటి మీద సైన్ చేయి. ప్రాణాలతో బతికిపోతావు, లేదంటే ఇప్పటి వరకు పట్టిన వాళ్ళ గతే నీకు పడుతుంది.
ఏయ్ నేను నీ బెదిరింపులకు భయపడే రకం కాదు. నువ్వు నాకు 24 గంటల టైం ఇచ్చేదేంటి? నేనే చెప్తున్నాను విను. అక్కడ ఫ్యాక్టరీని ఖచ్చితంగా కట్టి తీరుతాను. ఆగండి మేడం, ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఆ భవానీ ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవడానికి. ఆ భవానీ మీకు దొరకడు మేడం. ఎందుకు దొరకడు? చెప్పు, ఎందుకు దొరకడు? ఆ భవానీ ఎక్కడున్నా సరే ఈ అమూల్య వెతికి పట్టుకుంటుంది, అంతే. ప్లీజ్ మేడం, నేను చెప్పేది వినండి మేడం. మేడం